ఫ్రెండ్స్, గత కొన్ని వీక్స్‌గా ఇండియాలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ప్రైస్ ఇంక్రీజ్ గురించి చాలా పొలిటికల్ కాంట్రవర్సీ జరుగుతుంది. మార్చి 7, 2026ను సెంట్రల్ గవర్నమెంట్ డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ప్రైస్‌ను రూ. 60 ఇంక్రీజ్ చేసింది. ఆపోజిషన్ పార్టీస్ చెప్తున్నది ఏంటంటే ఇది గవర్నమెంట్ పాలసీ ఫెయిల్యూర్ అని. కానీ నిజంగా ఇది పాలసీ ఫెయిల్యూరా? లేక గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ ఇంపాక్టా? ఈ వీడియోలో మనం యాక్చువల్ ఫ్యాక్ట్స్ చూసేద్దాం. ఎల్‌పీజీ ప్రైస్ ఇంక్రీజ్ రియాలిటీ. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోలు నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ప్రైస్ రూ. 853 నుండి రూ. 913కి పెరిగింది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాస్ లేకుండా ఉండాలంటే ఒక సిలిండర్ ప్రైస్ రూ. 1050 వరకు ఉండాలి. అంటే గవర్నమెంట్ ఇంకా రూ. 130 బర్డన్ తనపై తీసుకుంటోంది. ఇండియా ఎల్‌పీజీ ఇంపోర్ట్స్. ఇండియా ఒక ఎనర్జీ ఇంపోర్టింగ్ కంట్రీ. మన దేశానికి కావాల్సిన ఎల్‌పీజీలో ఆల్మోస్ట్ 60% ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతుంది. ఈ ఎల్‌పీజీ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్, సౌదీ సీపీ ఆధారంగా డిసైడ్ అవుతాయి. గ్లోబల్ ప్రైస్ ఇంక్రీజ్. జూలై 2023 నుండి నవంబర్ 2025 వరకు ఇంటర్నేషనల్ ఎల్‌పీజీ ప్రైసెస్ 21% ఇంక్రీజ్ అయ్యాయి. మార్కెట్ లాజిక్ ప్రకారం చూస్తే ఇండియాలో కూడా ఎల్‌పీజీ ప్రైస్ ఇంక్రీజ్ కావాలి. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ఎల్‌పీజీ సిలిండర్ ప్రైస్ రూ. 1,103 నుండి రూ. 853కి 22% డిక్రీజ్ అయింది. అంటే గ్లోబల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నా గవర్నమెంట్ కన్జ్యూమర్స్కి రిలీఫ్ ఇస్తూ వచ్చింది. మిడిల్ ఈస్ట్ వార్ ఇంపాక్ట్. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే వెస్ట్ ఏషియా జియోపొలిటికల్ టెన్షన్స్. ఇండియాకు వచ్చే ఎల్‌పీజీ ఇంపోర్ట్స్లో ఆల్మోస్ట్ 60% ట్యాంకర్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వస్తాయి. ఇప్పుడు అక్కడ వార్ టెన్షన్స్ ఉండటం వల్ల ట్యాంకర్ మూవ్మెంట్ స్లో అయింది. ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంక్రీజ్ అయింది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగింది. దీనివల్ల ఇంటర్నేషనల్ ఎల్‌పీజీ ప్రైసెస్ షూటప్ అయ్యాయి. గవర్నమెంట్ డెసిషన్. నవంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ క్యాల్కులేషన్ ప్రకారం ఇండియాలో ఎల్‌పీజీ ప్రైస్ రూ. 130 ఇంక్రీజ్ కావాలి. కానీ గవర్నమెంట్ ప్రైస్ ఇంక్రీజ్ చేయకుండా హోల్డ్ చేసింది. మార్చ్లో చేసిన రివిజన్లో కూడా ఓన్లీ రూ. 60 ఇంక్రీజ్ చేసింది. మిగిలిన రూ. 70 బర్డన్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది.